సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పటాన్చేరు నియోజకవర్గం స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు పనిచేశారని, భారీ మెజారిటీతో వెంకటరామిరెడ్డి విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అయితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఓకే ఈ పట్టాలు చదువు గడ్డా జన ఉదయం గెలిచిన నేత ఈ పట్టాలు చదువు నేత నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సభ్యులు, సోషల్ మీడియా, గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ పంచాయత్ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ముఖ్య కార్యకర్తలు ఈరోజు ఆహ్వానించడం జరిగింది. నాకు తెలిసిన కాడికి పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఇటువంటి సమావేశం మన దగ్గరనే జరుగుతుంది అనుకుంటా ఉన్నాం. మీరందరూ సకాలంలో వచ్చి ఈ మీటింగ్ను విజయవంతం చేసినందుకు మీ అందరికీ నేను మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు మండల వారీగా ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ పార్టీ అధ్యక్షుడు 2 నిమిషాలు మాట్లాడాలి. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పాలి. రేపు జూన్ 10 నుంచి 20 లోపల మనకి లోకల్ బాడీ నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. దానికి ఎక్కడికక్కడ నేను మళ్ళీ మాట్లాడడం చెప్తాను. ఎక్కడికక్కడ గ్రామాల వారీగా ప్రతి గ్రామానికి నేను వచ్చి ప్రతి గ్రామంలో ఉన్న మన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పెద్దలతో కలిసి లోకల్ బాడీ అధికారంలో ఉన్నప్పుడు 100% ఎట్లా గెలుచుకున్నామో 5 సర్పంచులు తప్ప ఒక జిల్లాలో టాస్ తప్ప అన్ని గెలుచుకున్నాం. ఇప్పుడు అధికారం లేకుండా బాజాప్తా మనము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, ఉన్న ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేకతను ఎండగట్టి బాజాప్తా మనం అన్ని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఇవన్నీ మళ్ళా లాస్ట్ టైం 2 దఫాలుగా ఏ విధంగా గెలుచుకున్నామో ఆ విధంగా గెలుచుకోవడానికి మేము కష్టపడడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి నేను మాట్లాడడానికి కొన్ని విషయాలు చెప్తాను.